సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటకు చెందిన వెంకటేష్ ట్రాక్టర్ పనుల కోసం సిరిసిల్లకు వచ్చి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వెంకటేష్ మృతదేహాన్ని సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వచ్చి ఆందోళన చేపట్టారు. ట్రాక్టర్ యజమాని వెంకటేష్ను హత్య చేసి ఆసుపత్రిలో పడేశాడని ఆరోపించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భూమి ఇస్తే మేము అమ్ముకున్నా మా నాన్న బతికిస్తున్నాడు, లేకపోతే అదే ధర మాకు కట్టి నేను నాన్న బతికిస్తున్నా అంటే కూడా ఆయన చేస్తలేడు. ఇది పరిస్థితి. అందుకని మీ దగ్గరికి న్యాయం చేయడానికి వచ్చినాం. చెప్పండి, మీరు ఎంక్వైరీ చేశాను. అక్కడ మీద మొత్తం ఊరొచ్చింది. దానికి మేము 1,10,000 రూపాయలు కట్టినా కూడా మాకు పట్ట చేస్తలేడు. మమ్మల్ని 15 సంవత్సరాల నుండి అటు ఇటు హింసలు పెడుతుండు, తిడుతుండు, కొట్టిండు, అన్నీ చేసిండు. మాకు పట్ట చేస్తలేడు. మమ్మల్ని బాగా ఇబ్బంది గుర్తిస్తుంది. మా నాన్న మా 4 ఆడపిల్లలు సాదుకోవడానికి తాడి చెట్టు నుంచి కింద పడ్డాడు. ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, సీరియస్ ఉన్నాడు. మాకు డబ్బులు కావాలి. మా పేరు మీద, మా నాన్న పేరు మీద పట్ట కావాలని మేము కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని కోరుకుంటున్నాం. రెండో బాబాయ్